మదర్ గురించి 2 లైన్స్ మీ మాటల్లో. బీయింగ్ ఏ మదర్, నేను కూడా 2 కిడ్స్కి మదర్ని. బట్ నేను నా మదర్ గురించి చెప్పాలనుకుంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే అమ్మా నాన్న లేనిదే మనకి లైఫ్ లేదు. వాళ్ళని పేరు నిలబెట్టాలన్నా, పేరు దించాలన్నా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తల్లిదండ్రులకు మనము కోట్లు, ఎన్నో లక్షలు, ఎన్నో లగ్జరీ సంపాదించి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ 3 పూటల తిండి పెట్టి అమ్మని నాన్నని చక్కగా కళ్ళ ముందే ఏ ఆశ్రమంలో తోలియకుండా మనం గంజినీళ్ళు అయినా ఉప్పుకరంతో తిన్నా అదే అన్నం వాళ్ళకి పెట్టైనా సాకుకోవాలి. కానీ అదే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బయట అనాథాశ్రమంలో కానీ బయట అక్కడిక్కడ మాత్రం వేయొద్దని చెప్పేసి నా ఒపీనియన్ అది. సో ఎస్పెషల్లీ మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా స్ట్రగుల్ పడింది. తను చాలా స్ట్రగుల్ పడి ప్రైవేట్ స్కూల్లో మమ్మల్ని చదివించి ఎన్నో మా కోసం తను నిద్ర లేని రాత్రులు గడిపేది. మా కోసం తన కడుపు మార్చుకొని మరి నాకు మా బ్రదర్కి పెట్టేది. సో బీయింగ్ ఏ మదర్ నాకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సో మా అమ్మకి ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాను. సో థ్యాంక్ యూ అమ్మ, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు. సో నువ్వు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకే నేను ఇవాళ కూర్చొని 10 మంది ముందు నేను రివ్యూస్ చెప్పగలుగుతున్నా అంటే బికాస్ ఆఫ్ యూ అమ్మ. లవ్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ. మీ అమ్మగారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? యా ఉంది. అంటే చాలా ఉన్నాయి బేసిక్గా. చాలా ఉన్నాయి. అదే మెయిన్ ఒకటంటే అన్నీ నాకు మెమరబుల్ మూమెంట్ మమ్మీతో ఉన్నాయి అన్నీ. మీ మమ్మీని ఎప్పుడైనా మీరు హర్ట్ చేశారా? చాలాసార్లు చేశాను. సారీ, నాకు తెలుసో తెలియకో కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది బ్లేమ్స్ చేయడం వల్ల చాలా మీరు హర్ట్ అయ్యారు. సారీ మమ్మీ. ఓకే, మీ అమ్మగారి కోసం ఒక మంచి పాట మీ అమ్మని అంటే మీ మమ్మీకి డెడికేట్ చేస్తూ. యా. అమ్మా అమ్మా నే పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఎటు పోయావే అమ్మా, ఇకపైన వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వే కనెత్తావా అమ్మా అమ్మా నే పసివానమ్మా. సో మీ అమ్మగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటే, మమ్మీ చాలా మిస్టేక్ చేసిన, చాలా హర్ట్ అయినావు, బట్ తప్పదు. లవ్ యూ మా, లవ్ యూ మమ్మీ, లవ్ యూ. ఈ వీడియో నీకు ఖచ్చితంగా నేను పంపిస్తా చూడు. సో లవ్ యూ మమ్మీ. మే 10th మదర్స్ డే కదా, సో మదర్స్ డే గురించి ఒక ఫ్యూ లైన్స్. ఓకే, సో అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేనిది ఒక 2 లైన్స్లో పాడతాం. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురము, పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. అంతే. ఓకే, మీ మదర్తో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఏమైనా షేర్ చేస్తారా? చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అమ్మ సపోర్ట్ లేనిదే ఏమి చేయలేం కదా. సో అందుకనే అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో మీ మదర్ గురించి కానీ లేదంటే నార్మల్గా మదర్స్ డే గురించి కానీ ఒక 2 లైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మదర్స్ డే కదండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. సో అమ్మని ప్రేమించిన వాడు ప్రపంచాన్ని ఏదిస్తాడని ప్రేమిస్తాడని అందరూ తెలిసిన విషయం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది, కన్న కొడుకుగా బిడ్డలుగా చేయాల్సింది ఏంటంటే తల్లిని ప్రేమించాలి. తల్లిని ప్రేమించినవాడు ఎవరినైనా ప్రేమిస్తాడు. సో మా అమ్మ గురించి చెప్పాలంటే నాకు మా అమ్మ నాన్నలకి లైఫ్ లాంగ్ ఇలాంటి వాళ్ళు కాకుండా ఇంకా తరతరాలైనా సరే వచ్చే జన్మలైనా సరే వాళ్ళే నాకు తల్లిదండ్రులు కొడుకులుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. సో మదర్స్ డే డేగా మా అమ్మకి ఏం చెప్పాలంటే
మమ్మీని మించిన ప్రేమని ఎక్కడ చూడలేదు, అలా చూడలేవరు కూడా. ఇంకా ఆ ప్రేమ ఈ ప్రేమ అంటారులే కానీ తల్లి ప్రేమని మించిన ప్రేమ ఇంకా ఎక్కడ దొరకపోదు. తల్లి ప్రేమ, తండ్రి ఆదర్శం, గురువు, దైవం, ఈ మూడు ఎక్కడి గొప్పవి, చాలా గొప్పవి. ఇలాంటివి ఎక్కడ దొరకవు. సో తల్లిదండ్రులని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటారని భావిస్తున్నాను. సో మీ మదర్కి మీకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? అన్ని మూమెంట్స్ అండి, అన్ని మెమొరబుల్ మూమెంట్సే. ఆమె ఏం చేసినా కన్నకొడుకుగా మంచిగా ఉండాలి, ఎదగాలి, జీవితంలో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఇంకెవరు ఉండబోరు కూడా. ఏదో పైన నటించే నటనలే తప్ప తల్లిదండ్రుల ప్రేమ మొట్టమొదటి ప్రేమ, మంచి ప్రేమ. మే 10th మదర్స్ డే కదా, సో అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి మీ మాటల్లో. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నిజంగా ఎందుకంటే మన దేశంలో దేవుడు కన్నా ఏకైక పర్సన్ ఉన్నది అంటే మనకి అమ్మే. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుండి కని పెంచి ఆ 9 నెలలు మోసి ఎంత కష్టపడిందో ఏం చేస్తుందో ఆ తల్లికే తెలుసు. మనకి ఏదన్నా ఒక కూతురికే కనుక కొడుకుని ఒక చిన్న కష్టం వచ్చిందంటే బాగా ఎమోషనల్ అయ్యి బాధపడేది. తను కడుపు కాల్చుకున్నా సరే తన కూతురు కడుపుని నిండే ఉందంటే నిజంగా తల్లి ప్రేమే. తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఎట్లా ఉంటుంది, 50% తండ్రి ప్రేమ అయితే 100% అమ్మ ప్రేమే గొప్పది. ఎందుకంటే ప్రతి తల్లి ఎట్లయినా సరే నా కొడుకు, నేను కష్టపడిన విధంగా నా కొడుకు కానీ కూతురిని కష్టపడకూడదు అని చెప్పి ప్రతిదీ తన కొడుకు గురించి కూతురు గురించి ఆలోచిస్తారు. ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ ఎక్కడ దొరకదు. దయచేసి బయట ఎన్నో ప్రేమలు, దొంగ ప్రేమలు ఉంటాయి. దయచేసి ఆ ప్రేమలకు దూరంగా ఉండి అమ్మ ప్రేమ ఉంచండి. ఎన్నో మనకి కష్టాలు వస్తుంటాయి, మన రిలేటివ్స్ వాళ్ళు, బయట వాళ్ళు, సిస్టర్ వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవడూ రాడు. కానీ అమ్మ అనే పదం మనకి కష్టం ఉంది అమ్మ అంటే అరక్షణం కూడా ఆలోచించకుండా మన దగ్గరకు వస్తుంది. అందుకే దయచేసి అమ్మని మించిన ఏ ప్రేమ ఉండదు. అదే మీకు మీ మదర్కి ఉన్న ఒక మెమరబుల్ మూమెంట్ చేసేది. మెమరబుల్ అంటే ఇప్పటికైనా సరే మా మమ్మీ నాకు ఒక ఫ్రెండ్. ఎందుకంటే ప్రతి విషయం నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేస్తున్నా, అమ్మ ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటే ఫస్ట్ నేను చేసే ముందు మా అమ్మకి చెప్తా. 100% అది నెగిటివా పాజిటివా ఏదైనా సరే, చివరికి నా మ్యారేజ్ అయినా లవ్ అయినా ఏదైనా సరే నేను పర్టికులర్ మా అమ్మతో చెప్పేస్తాను. మా నాన్న అంటే నాకు కొంచెం భయం కానీ మా తమ్ముడన్నా నాకు భయమే, కానీ మా అమ్మకి మాత్రం ప్రతిదీ నేను షేర్ చేసుకుంటా. కంపల్సరీ అది చెయ్యి, ఇది చెయ్యమ్మా అది అని చెప్పి నాకు ప్రతిదీ సొల్యూషన్ చెప్తూనే ఉంటుంది. అది మాత్రం నాకు ఎప్పటికైనా మా మమ్మీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. సో ఫైనల్గా మీ మమ్మీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మీ మదర్కి? నేనా దేవుణ్ణి నిజంగా ఒకటే కోరుకుంటా. నేను ఎన్ని జన్మలకైనా సరే నాకు మా మమ్మీగా అమ్మగా రావాలని, నేను ఆ కూతురిగా పుట్టాలని, సేమ్ మా నాన్న మా తమ్ముళ్ళలాగా మేము ఒక స్మాల్ ఫ్యామిలీ అలాగే ఉండాలని చెప్పి, మాకు లక్షల కోట్లు దేవుడు ఇవ్వాలని చెప్పి నాకు అంత ఏం ఆశ ఏం లేదు. ఆ ఫ్యామిలీ మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు మే 10th మదర్స్ డే కదా, సో ఫ్యూ లైన్స్ మదర్ గురించి. సో మదర్ అంటే చాలా కష్టపడేవారు. సో అందరూ కూడా మదర్ అంటే కనుక మదర్ తెరీసాలా ఫీల్ అయిపోతారు తప్ప, సో అలాగా సేవలు కూడా చేస్తారనమాట మదర్ తెరీసా లాగా. సో ఇక చిన్నప్పటి నుంచి స్కూల్కి పంపించి ఇంట్లో వంట పనులు గట్రా చేసి టీవీ సీరియల్స్ చూసుకుని బిగ్ బాస్లు చూసుకునే వాళ్ళు మదర్స్ అనమాట. సో ఒక టైంలో మదర్స్ అంటే మన తెలంగాణ శకుంతలలాగా ఉండేవారు. ఇప్పుడు మదర్స్ అనేటోళ్ళు కొంచెం డిఫరెంట్గా మారిపోయారు అని చెప్పి అంటున్నా. సో ఒక టైంలో మదర్స్ అంటే ఓన్లీ కిచెన్కే అంటే కొంచెం ఒంటింటి బానిసలా ఉండేవారు. ఇప్పుడు మదర్స్ అనేటోళ్ళు ప్రతి దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోని రీల్స్ చేసేస్తున్నారు. సో మదర్స్ అనేది ట్రెండ్ మారిందని చెప్పి అంటున్నా. సో మదర్ తెరీసా ట్రెండ్ నుంచి ఇప్పుడు డిజిటల్ మదర్స్ ట్రెండ్కి వచ్చేసిందని చెప్పి నేను అంటున్నా. ఎస్, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీకు మీ మదర్కి ఒక మెమరబుల్ మూమెంట్ అంటే ఉంటుంది కదా, సో ఒకటి షేర్ చేయండి. చాలా ఉంటాయి, సో అందులో ఒకటి. అంటే మెమరబుల్ మూమెంట్ అంటే లేదు, చిన్నప్పుడు కొంచెం స్కూల్కి వెళ్ళకపోయినా మారం చేసినా సరే మొట్టుకెళ్ళి బాగా మొట్టేది. సో ఆ మొట్టుకెళ్ళి మళ్ళీ మిస్ అవుతున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఎస్.